హాయ్ అండి, వెల్కమ్ టు వన్నిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే అటుకుల పాయసాన్ని చూపించబోతున్నానండి. ఇది కూడా బాగా ప్రీతి ఎవరికంటే శ్రీకృష్ణుడికి అనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుందో. అలాగే ఇది శ్రీకృష్ణుడికి నైవేద్యంగా కూడా పెడతారనమాట. సో ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. సో ముందుగా మనకి కావాల్సింది అటుకులు కదా, అటుకులు అయితే తీసుకున్నాము. ఈ అటుకుల్లో మనకి బియ్యం పొట్టు అది గట్టా ఉంటుంది కాబట్టి ఒకసారి మనం అటుకులు ఒకసారి చెరుక్కుంటాము. లేకపోతే మీరు జల్లెడు ఉంటే జల్లెడు కూడా వేసుకుని జల్లించేసుకోవచ్చు. ఇలా కనుక నేను ప్లేట్లోకి తీసుకొని చెరుక్కుంటాను అనమాట. సో ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయ్యో కొన్ని తీసుకోండి. నేను ఇక్కడైతే జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, అలాగే కిస్మిస్. బాదం పప్పు వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద నైఫ్తో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని వేసేసుకొని వేగించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగించుకోగానే మనకి వేగిపోతాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ఒక కప్పు అటుకులు పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ అటుకులను కూడా వేసుకొని ఒకసారి వేగించుకోవాలి. సో పక్కన పెట్టేసుకున్నాం అవి డ్రై ఫ్రూట్స్. ఈ లోపల మనం అటుకుల్ని వేగించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నాను. అలాగే పాలు పొంగొచ్చిన తర్వాత మనం ఇందులోకి అటుకులు అయితే వేసుకుందామండి. ఇందాక మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న అటుకుల్ని మనం ఇప్పుడు ఈ పాలల్లోకి అనేది వేసేసుకుందాము. ఇలా ఎందుకు రోస్ట్ చేయాలంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం డైరెక్ట్గా అలా వేసేస్తే మెత్తబడిపోతాయి అనమాట. ఇలా వేసుకోవడం వల్ల కొద్దిగా తినడానికి బాగుంటుంది అనమాట. సో ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఈ అటుకుల్ని వేసేసుకోవాలి. అటుకులు వేగించేటప్పుడు చూసుకోండి, కింద మాడిపోతాయి అనమాట. సో కొద్దిగా చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అటుకులు అనేవి చాలా త్వరగా అయితే ఉడికిపోతాయి అన్నమాట. సో దానికోసం మనం ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి అటుకులు అనేది సాఫ్ట్గా అయిపోతాయి. సో నేను కొంతసేపు ఉన్నాగా ఒక 3 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. సో అటుకులు అయితే సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి అనమాట. చూసారు కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం యాలక్కాయల పొడి వేసుకున్నాను. అలాగే ఇందాక ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒక 1/2 కప్పు పంచదార అయితే వేసుకుంటున్నానండి పాయసంలోకి. సో మనకి 1/2 కప్ అయితే సరిపోతుంది అనమాట. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక 1/4 కప్ అయితే వేసుకోవచ్చు. సో ఇలాగా కలిపేసుకోవడమేనమాట. ఎంతో టేస్టీ అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అటుకులు పాయసం చాలా బాగుంది. శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టే ఈ పాయసాన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మీ ముందే మేము టేస్ట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చేద్దాము. అబ్బబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పిల్ల కానీ మా పెద్దలు కానీ ఎవరికైనా ఇష్టపడతారనమాట. ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. కృష్ణాష్టమి రోజున ఈ అటుకుల పాయసాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లు అడగండి. ఓన్లీ ఫర్ వెజిటేరియన్ రెసిపీస్. మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా